హాయ్ వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవిఎస్ఆర్ బ్లాగ్స్ 149. ఈరోజైతే నేను మామిడికాయలు పిక్కలు పెడతానని చెప్పాను కదా ముందు వీడియోలో. సో అందుకోసం అనేసి మామిడికాయలు నీట్గా కడిగేసుకొని ఇంకా వాటర్లో కొంచెంసేపు పెట్టేసినట్టయితే ఇది చూడంతా పోతుంది. అంటే పైన అంతా లేయర్ లాగా ఉంటుంది కదా, అదంతా పోతుందండి. తర్వాత ఇది మోట్ అంతా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఆరబెట్టుకొని అయితే ఇట్లా పెట్టేసుకోవాలి. ఇదైతే ఆవకాయ కోసము. సో ముట్టెలతో పట్టి పెట్టేస్తాను కట్ చేయకుండా. ఇంకా అందుకోసం అనేసి ఒక చెక్క, ఇది మా నాన్న అయితే పంపించాడు. అంటే మటన్ చికెన్ అట్లా ఏమైనా పొందుకోవాలంటే యూజ్ అవుతుంది అనేసి ఇంటి దగ్గర చేయించుకొని, ఇంకా ఈ కత్తికైతే ఇంకా సాన్ పెడదామనేసి ఇది ఒకటి ఇంకా వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాడు. ఇంకా ఇదైతే ఇట్లా బాగా ఇట్లా నూరినట్లయితే అంటే బాగా షార్ప్ అవుతుందండి. ఇక్కడ ఆల్రెడీ కొంచెం నూరాను, జస్ట్ చూపించడానికి అని తీసుకొచ్చాను. నీట్గా కడిగేసుకొని ఇట్లా అంటే ఇట్లా రుద్దేసుకొని ఇంకా కడిగేసుకొని పెట్టేసుకొని ఇంకా తుడిచేసుకొని ఇంకా మనము కట్ చేయాలండి. సో అందుకోసం అనేసి మీకు ఊరికే చూపిద్దామనేసి. ఇట్లాంటిది ఎక్కడన్నా మీకు చికెన్ ఎట్లయితే ఊర్లో అయితే ఇట్లాంటి రాయలు ఉంటాయి కదండి, గుల్లక రాయలు అంటారు కదా, దాంతో బట్టి ఇట్లా సాన్ చేస్తే అమ్మ వాళ్ళు ఇట్లా పదును పెట్టేసి ఇట్లా ఒకసారి ఇట్లా అంటారండి. అప్పుడైతే బాగా వస్తుంది షార్ప్గా. మనకు అవి ఇక్కడ చిక్కవు కదా, సో అందుకోసం అనేసి నేను ఇట్లాంటిది మా నాన్న తెచ్చాడు. సో ఇది బాగా యూజ్ అవుతుంది నాకు. నార్మల్ చాకులకు కూడా మనం ఇట్లా కట్ చేసుకునేటప్పుడు షార్ప్ లేకుండా అంటే ఇది కొంచెం బాగా రుద్దేసుకోవచ్చు. అలానే నిమ్మకాయ ఉంటుంది కదా, మన చాక్కి ఇట్లా బ్లాక్గా ఉన్నట్లయితే ఆ నిమ్మకాయ మొత్తం అయిపోయినాక మనం పిండేసుకుంటాం కదా లెమన్ రైస్లోకి, అట్లా ఆ వేస్ట్ది కూడా ఇట్లా మొత్తం ఇట్లా రుద్దుకున్నట్లయితే అప్పుడు కూడా షార్ప్గా ఉంటుందంటండి. అంటే సాల్ట్ కొంచెం ఆ నిమ్మకాయ దబ్బాను రెండు కలిసి రుద్దితే షార్ప్గా అవుతుందంట. ప్లస్ మళ్ళీ ఈ బ్లాక్ అనేది కూడా నీట్గా పోతుందంట. నార్మల్ చాకులకి అయితే బ్లాక్గా వస్తుంది కదా, సో అదైతే ఇప్పుడైతే మనము ఇంకా ఊరగాయ కోసం అనేసి, అంటే మా సైడ్ ఊరగాయ అంటారు, కొంతమంది పచ్చళ్ళు అంటారు, ఎట్లా కావాలంటే అట్లా. ఇది ఆవకాయ కోసం అండి. ఇంకా ఇవి రకాలు తెలియదు నాకు, పులుపు ఉంటాయి ప్లస్ మళ్ళీ ఊరగాయ కాయలే అని చెప్పేతలకి పట్టుకొచ్చేసాను. అంటే గద్దమాడికాయలు పెడతాం మా సైడ్ అయితే, ఇంకా గద్దమాడికాయలు అక్కడ చిక్కలేదు, అందుకోసం అనేసి ఇవి తీసుకొచ్చాను. ఇదైతే 2 kgs ఉన్నాయి. 2 kgs క్వాంటిటీ నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే ఇవి కట్ చేసేసుకుందాము. కట్ చేయి, ఆఫ్ చేసి నెక్స్ట్ వీడియో. మా అబ్బాయి కూడా హెల్ప్ చేస్తున్నాడండి, మా చిన్న అబ్బాయి కూడా ఆవకాయ కోసం. వాడికి ఏమంటే ఇంకా ఊరగాయ దోశలు స్టార్ట్ చేస్తాం కదా వాడి కోసం, అందుకోసం అనేసి వాడు ఇంకా అందుకోసమే హెల్ప్ చేస్తా అన్నాడు. చూడండి ఎంత కష్టపడతా అన్నాడు. ఈ మామిడికాయలు కట్ చేసే దానికంటూ ఒక చాక్ ఉంటుంది, అది తెచ్చుకుంటే బెటర్ అండి. ఇదైతే తెగట్లేదు పెద్దగా. చూడండి ముట్టి సపరేటు, ఇంకా పైన తోలు సపరేటు, కండ సపరేట్ వచ్చేస్తుంది. చూడండి తెగనే లేదు. దానికోసం మీరు ఇట్లాంటి చాకులతో అయితే ప్రయోగాలు చేయొద్దు. లేకపోతే మీకు వీలుంటే మార్కెట్లోనే కట్ చేయించుకొని చిన్న చిన్న ముక్కలుగా మీకు ఎట్లాంటివి కావాలో అట్లాంటివి కూడా కట్ చేయిస్తారు. కేజీకి ఇంత డబ్బులు తీసుకుంటారు. సో దాంతో అయితే మీరు కట్ చేసుకొచ్చుకునేది చాలా మంచిది. ముఖం ఫైనల్గా అయితే అయిపోయాయండి. ఆ 2 కాయలు వచ్చి మాగిపోయినాయి. సో తక్కువగానే మెత్తగా అనిపిస్తుంది, ఇంకా పని అయిపోయింది అనేసి మేము పెట్టలేదు. ఇది చూడండి, ఇది బాగా మాగిపోయింది. ఇవైతే దెబ్బలయ్యాయి. ఇవి 2 kgs అయితే ఉండవేమో. ఆల్రెడీ 3 కాయలు పోయాయి, ఆల్రెడీ మళ్ళీ లోపల 2 కాయలు ఉన్నాయి. మొత్తం 5 కాయలు మాగిపోయాయి. ఇవి ఉండే కొంచెం దీంతోనే ఈరోజు అయితే ఒకటి పెట్టేసుకున్నాము. చాలండి, తర్వాత అయినా ఇంకా వస్తూనే ఉంటాయి కదా, ఇంకా సీజన్లో ఉన్నాయి కదా, జూన్ జూలై దాకా కాయలు వస్తూనే ఉంటాయి కాబట్టి ఆ టైంలోనే పెట్టుకోవచ్చు. ఇది 1 month వస్తుందేమో. ఇదైతే ఆవకాయ పెడుతున్నాను, పచ్చి ఆవకాయ. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తానండి. ఇన్ని మామిడికాయ లోపలికైతే నేను ఇవి ఆవాలు మెంతులు అయితే ఇవి వేసుకున్నాను, కొంచెం ఫ్రై చేసుకున్నానండి దూరగా. ఇవైతే మిక్సీకి పట్టేసుకున్నాము. పిండి అయితే ఇట్లా మెత్తగా కొట్టేసుకోండి, ఇంతే అండి. తర్వాత వచ్చి ఇంకా కారము, నేనైతే ఇంకా శనగ నూనె వాడుతున్నాను. చూడండి, శనగ నూనె వాడుతున్నాను. ఇదన్నా లేకపోతే నువ్వుల నూనె అన్నా యూజ్ చేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుందంటారు. దానికోసం అనేసి నువ్వుల నూనె అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉంది, ఎందుకులే అనేసి నేను ఇంకా శనగ నూనె పట్టుకొచ్చాను. ఇదైనా 200 రూపీస్ అండి.
పర్వాలేదు, ఒకసారి కదా మనం యూజ్ చేస్తుంది. ఇదే యూజ్ చేయండి, బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక్కడైతే నేను నా పనిలో నేను ఇంకా పిక్కలు పెట్టుకుంటా ఉంటే మా వాడేమో బాత్రూమ్ సింగర్ లాగా ఇది ఒకటి కొత్తగా వచ్చింది కదండి, జామ చెట్టుకి కాస్తాయి జామకాయలు అంట. సో దానికి అది పాట అయితే పాడుతున్నాడు. అందుకు మామిడి చెట్టుకి కాస్తాయి మామిడికాయలు అని నేను బయట పాడుతూ ఉన్నాను. వాడు విజిల్ వేసుకుంటా ఇంకా స్నానం అయితే చేస్తూ ఉన్నాడు. ఇంకా లేట్ అయిపోయిందండి. ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉన్నింది. మార్నింగ్ వెళ్ళామండి. మార్నింగ్ వెళ్ళి ఇంకా ఈవినింగ్ నైట్ వచ్చా, అదే 6కి వచ్చాము. అయిపోయిందండి ఈరోజు పని అంతా వాడితోనే సరిపోయింది. ఇంకా ఈ కాయలేమో ఇంకా నిన్న తీసుకొచ్చాను కదా, ఇవి ఇట్లే ఉండిపోయి ఇంక అట్లే పెట్టేస్తే ఇవి ఆల్రెడీ ఇప్పుడు 5 మామిడికాయలు మాగిపోయాయి. ఇట్లే పెట్టేస్తే ఇంక రేపటికి మొత్తంకి మాగిపోతాయి. అందుకోసం అనేసి ఇంక ఈరోజు అయితే ఈ పని పెట్టేసుకున్నాను. ఇవైతే ఇంట్లోనే పట్టించాను కారము, అంటే ఊరగాయ కోసమని కాదు, జస్ట్ ఇంకా ఇంట్లోనే యూజ్ చేసుకోవడానికి. ఇవి ఇంకా నార్మల్ నాటుకాయలు ఇంకా గుంటూరు మిర్చి ఉంటాయి కదండి, అంటే బేడగాయ అనేసి, ఇది నెక్స్ట్ టైం చూపిస్తాను. అవి 2 వేస్తే మంచి కలర్ వస్తాయి. మామూలుగా అయితే మనం కలర్ అవంతా యూజ్ చేయకుండా ఇంకా ఇట్లా బేడగాయ మిర్చి కానీ వేసుకున్నట్లయితే మంచి కలర్ ఉంటుంది. నార్మల్ మిర్చి ఇంకా అవి ఇప్పుడు నార్మల్ మిరపకాయలు 2 కేజీలు వేసుకొని బేడగాయ ఒక 1/2 కేజీ వేసుకున్నారనుకో కలర్ మంచిగా వస్తుంది. ప్లస్ టేస్ట్ కూడా అది బాగుంటుందంటండి. సో అందుకోసం అనేసి నేను ఇట్లా మిక్సీ పట్టుకునేసాను. అంటే బయట ఆడిచ్చానులేండి, ఇంట్లో మిక్సీ పట్టానికే నా మొహం ఇంకా ఈ కలరే వస్తుంది మళ్ళీ మంటకి. ఇంకా ఇదైతే యూజ్ చేస్తాను దీంతోకి. ఇంకా వెల్లుల్లిపాయలు అయితే ఇవైతే సరిపోతాయండి, ఇంత మాత్రం చాలు. అంటే తక్కువే కదా వేస్తూ ఉండేది. నేనైతే ఒలిచిపెట్టుకున్నాను, ఏమో పెద్ద దండిగా ముక్కలు వస్తాయేమో అనేసి. అవైతే తక్కువ వచ్చాయి. ఇవైతే కొంచెము రోట్లో వేసేసుకొని చూడండి, చిన్న రోలు. ఇంకా రోకల బండ మా అమ్మ చేయించింది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఎప్పుడైనా కరెంటు పోతుంది కదా, ఆ టైంలో చిన్న చిన్నగా ఏమైనా మసాలాలు దంచుకోవాలన్నా యూజ్ అవుతుంది అనేసి ఇంక ఇట్లా పంపించిందండి. ఇది నాకు ఇట్లా చాలా యూజ్ అవుతుందండి. మొన్న కూడా పబ్బిళ్ళలు చేశాను, ఈరోజు మీకు వీడియో పెట్టలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు పెడతాను. ఆ టైంలో కూడా కరెక్ట్గా ఇంకా అన్నీ చేసుకున్నాను, కరెంటు పోయింది. 1/2 అవర్ పైన రాని లేదు. ఇంకా పిల్లలు వస్తారు, స్నాక్స్కి కావాలి కదా అనేసి ఇంకా నేను గబగబా ఇట్లా దంచేసుకొని చేసేసాను. ఇట్లయితే చాలండి, కచ్చపచ్చగా, మరీ మెత్తగా అయితే అవసరం పెట్టేసుకున్నాను. తిరగబాతు కోసం అనేసి, అంటే ఆవకాయ తిరగబాతు అనేసి స్మెల్ వస్తుంది, దానికోసం మాట్లాడడానికి కావట్లేదు. అంటే ఈ శనగ నూనె స్మెల్లే నాకు పడదు మెయిన్గా, దానికోసం అనేసి నాకు అందుకోసం అనేసి వాయిస్ సరిగ్గా రావట్లేదండి. ఆయిల్ అయితే 1/2 కేజీ పడుతుందేమో అనుకుంటున్నాను. అంటే నేనైతే అందాజ ప్రకారం ఏం వేయను, మామూలుగా వేసేస్తున్నాను. తర్వాత తక్కువైనా కానీ ఇంకా వెయిట్ చేసుకొని వేసుకోవచ్చు, పర్వాలేదు. ఇంకా తర్వాత పోపు కోసం అనేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఒక 6 తీసుకున్నానండి. ఇంకా దంచుకున్న తెల్లగడ్డలు అంతే అండి. కొంచెం ఇంగువ కూడా కొంచెం వేసినట్లయితే మంచిగా స్మెల్ వస్తుంది. ఇది వేసేస్తున్నాను. ఈ ఆయిల్ అయితే మొత్తం ఇట్లా చిందిపోయిందండి. ఇది అంటే శనగ నూనె కాబట్టేమో నాకు భయం వేసింది, అందుకోసమని నెక్స్ట్ మళ్ళీ మొత్తం అది ఆఫ్ చేసినప్పుడు అంతా తీయలేదు. చూడండి ఇట్లంతా గ్యాస్ పైన కూడా కింద అంతా పోయి ఉండదు, చూడండి కనపడుతుందేమో. అందుకోసం అనేసి టెన్షన్ వేసిపోయింది. లాస్ట్లో అయితే ఇంకా తీసేసి ఇంకా కిందకి పెట్టేసి కొద్దిమోటు అయితే తెల్లగడ్డలు వేసేసాను. ఇంకా ఈ మామిడికాయలు అయితే ఇంకా చూడండి, ఇది ఆవాల పిండి, ఇది వేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి ఉప్పు, ఇది వచ్చి 1.5 కప్ అయితే సరిపోతుంది, అంటే మనం వేసిన మామిడికాయ క్వాంటిటీ ప్రకారం. ఏ ఊరగాయలు అయినా కానీ అంటే పికిల్లో కానీ కొంచెం పసుపు వేసినట్లయితే మంచి కలర్ వస్తుందంటండి, అది పెద్దవాళ్ళు చెప్తారు అట్లా. సో దానికోసం అనేసి చిన్నగా కొంచెం అంటే చిటికెడు వేసాను. తర్వాత మనం ఉప్పు తీసుకున్నాం కదా, సేమ్ దాంతో ఆ గిన్నెతోని 1.5 కప్ అయితే ఇంకా కారం కూడా వేసేసుకుంటున్నాను. ఇది అండి మొత్తం అయితే వేసేసాను. చూడండి ఇదేంటంటే ముట్టి, అది కొట్టేటప్పుడు అవి రాలేదు, ఇదో చూడండి ఇట్లా అయిపోతుంది, సగమే. ఎందుకులే అనేసి ఇంకా ముట్టూరగాయలాగా కూడా ఉంటుంది కదా, అంటే చద్దన్నంలో అట్లా
ఇట్లా ముట్టి ఊరినాక ఇట్లా ముట్టి వేసుకొని మనము చీక్కున్నా కానీ చాలా టేస్ట్ ఉంటుంది. అందుకోసం అనేసి ఇంక అట్లట్లే వేసేసాను. వెల్లుల్లిపాయలు అయితే కొంచెం పచ్చివి కూడా వేస్తున్నాను, అంటే చితక కొట్టకుండా అవి కూడా వేస్తూ ఉన్నాను. అంటే టేస్ట్ బాగుంటుందండి. ప్లస్ మళ్ళీ అవి తింటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా అవుతుంది కదా. సో మధ్యలో కూడా మన కూరగాయ తినేటప్పుడు అవి తగిలినా ఏం కాదు, తినచ్చు అట్లని కలుపుకొని. ఇదైతే మొత్తం ఇట్లయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. ఆయిల్ ఇంకా కొంచెం వేడిగా ఉంది, దానికోసం అనేసి అంతలోపు ఇవంతా మిక్స్ చేసుకున్నట్లయితే తర్వాత ఆయిల్ అయితే మొత్తం కలిపేసుకొని చూడండి. జాడీ అయితే ఇది తిరునాళ్ళలో తీసుకున్నాను. ఇక్కడ రాముడి తిరునాళ్ళు జరిగిందండి, ప్రతి సంవత్సరము జరుగుతుంది మార్చ్లో. ఇంకా ఆ టైంలో అయితే తీసుకున్నాను నేను. ఇంకా ఇది వచ్చి 250 రూపీస్ ఏమో ఈ జాడీ. తిరునాళ్ళలో కాబట్టి తక్కువ పడింది, నార్మల్ టైంలో అయితే మంచిగానే 300-400 అట్లా పడుతుంది. సో ఊరగాయ కోసం అనేసి తీసుకున్నాను నేను. ఆ జాడీ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. చూడండి ఎంత ముచ్చటగా ఉందో. 1 kg 1.5 kg అయితే పడుతుందండి దీంతో. అందుకోసం అనేసి ఈ జాడీలో అయితే మనం నింపేసుకుందాం ఊరగాయ అయితే. ఈ ఆయిల్ అయితే చల్లారిపోయింది, ఇంకా వేసేసుకొని అయితే మనం కలిపేసుకుందాము. స్మెల్ అయితే మంచిగా వస్తుందండి. ఆయిల్ అయితే కింద పోయింది కదా, అంటే తిరగబాతు పెట్టేటప్పుడు కొంచెం అయితే తక్కువ వస్తుంది అనుకుంటున్నాను. అది మార్నింగ్ తెలుస్తుంది, కొంచెం ఊరుతుంది కదా మార్నింగ్కి ఉప్పు అవంతా. అప్పుడు చెక్ చేసి మనం మళ్ళీ వేసేసుకోవచ్చు. స్టీల్ దానికన్నా కూడా మీరు చెక్క దాంతో ఇట్లా కలుపుకోండి. అట్లని ఒక ఎదురు కట్లు వస్తాయండి ఊర్లలో అయితే, మీకు అవైలబుల్గా ఉంటే అట్లా తెచ్చుకోండి. మార్కెట్లో కూడా చిక్కుతాయి ఇట్లా, లేకపోతే ఇట్లాంటివి ఉంటూనే ఉంటుంది ప్రతి ఇంట్లో. ఇట్లాంటివైనా యూజ్ చేసుకోండి. నేను ప్రతి ఊరగాయ పెడతానండి, అంటే వెజిటేబుల్ ఊరగాయ కానీ, ఇంకా టమోటా ఊరగాయ కానీ, ఉసిరికాయ ఊరగాయ కానీ, నిమ్మకాయ ఊరగాయ, ఇట్లా మామిడికాయల్లోనే చాలా రకాలు ఉంటాయి కదా, తురిమి పెడతారు, చిన్నగా దబ్బలు కోసి పెడతారు, అవంతా పెడతాను. మళ్ళీ చికెన్ ఊరగాయ పెడతాను, అన్నీ పెడతానండి. నాకు చాలా ఇష్టం పికిల్స్ పెట్టాలన్నా. బట్ తినడం అయితే ఫాస్ట్గా తినేస్తారు. మామిడికాయ నిమ్మకాయ అయితే కొంచెం లేట్ అవుతుంది కదా ఊరడానికి, అవైతే తినలేరు. ఒక 1 వీక్ తర్వాత అయితే తింటారు పిల్లలైతే. ఇవైతే చికెన్ ఊరగాయ అయితే ఇంకా చేసిన రోజు నుంచే స్టార్ట్ చేస్తారు. అవి 2 టైప్స్ చేస్తారండి, చికెన్ ఊరగాయ కూడా నిమ్మకాయతో చేస్తారు, ప్లస్ మళ్ళీ టమోటాతో కూడా చింతపండుతో కూడా చేస్తారు. అది బాగుంటుందండి టేస్ట్ అయితే. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఇదైతే కలర్ అయితే పెద్దగా అయితే కనపడలేదు, ఎందుకంటే నేను ప్యాకెట్ది యూజ్ చేయలేదు, ఇంట్లో కొట్టిందే కాబట్టి. మన ఆవకాయ అయితే ఊరినాక తెలుస్తుంది, కొంచెం అయితే కలర్ వస్తుంది. పర్వాలేదులేండి, మనమేమి షాప్లో ఏమి నమ్మట్లేదు కదా, మన కోసమే. అంత కలర్ రాకపోయినా నష్టమేమి లేదు, టేస్ట్ ఉంటే చాలు. సో ఇది అండి, ఇదంతా కొంచెము ఒక 10 minutes అట్లా పెట్టేసి కొంచెం ఊరుతుంది. తర్వాత మనం జాడీలోకి అయితే నింపేద్దాము. ఇదైతే బాగా కలుపుకోండి, కింద ఉప్పు మసాలా అంతా ఉప్పుకంతా పట్టేట్టుగా. పెట్టేటప్పుడు కూడా కొంచెం ఆదిమదిని పెట్టుకోవాలి, అప్పుడైతే మనకు మంచిగా లోపల ఊరుతుంది. ఇదైతే అయిపోయిందండి. సో దీంతో అయితే యాడ్ చేసేస్తున్నాను. ఈ ఊరగాయ అంతా కూడా ఇంకా జాడీలో పెట్టేసుకొని ఇదైతే ఇట్లా అంతా అదుముకొని అయితే మొత్తం పెట్టేసుకోండి. ఇంట్లో వేడి అన్నం ఉండే ఈ లాస్ట్లో ఉంటుంది కదా, మొత్తం కలుపుకొని అయితే తినచ్చు. బట్ నేనైతే ఇప్పుడు రైస్ చేయలేదండి, నేను రేపు తింటాను మార్నింగ్ అయితే. జాడీ కన్నా ఎక్కువ ఏటుగా ఉంది చూడండి. నేను అందుకోసం అనేసి వేరే డబ్బాలు అయితే ఫిల్ చేసేస్తాను. కొద్దిమోది ఇంకొక జాడీ తీసుకున్నా సరిపోయిందండి, ఒకటే సరిపోతుంది అనేసి ఇవన్నీ చేశాను. పర్వాలేదు, నెక్స్ట్ ఇయర్ తీసుకుంటాను ఖచ్చితంగా ఇంకొక పెద్ద జాడీ, కొంచెం పెద్దగా ఒక 5 kgs అట్లా పట్టేట్టుగా అయితే. ఇది ఇట్లయితే ఇంకా దీంతో పడుతుందండి, అంతా కిందకి వెళ్ళిపోతుంది. ఇది పొద్దునకి అవసరం లేదు. ఇప్పుడు నేను పెట్టేది ఎన్ని గంటలకంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ 8 o'clock అయింది, నైట్ 8 o'clock. మార్నింగ్ నుంచి కుదరలేదు, అదే మా అబ్బాయి క్రికెట్కి తీసుకుపోయాను. సో దానికోసం అనేసి అందుకే ఇప్పుడు పెట్టాల్సి వచ్చింది.
ఇదైతే జాడీ నిండిపోయింది. తర్వాత అయితే ఈ డబ్బాలో వేసేసుకుంటున్నాను. ఇది ఊరగాయ డబ్బా అండి, దీంతో వేసేస్తున్నాను. ఇంతే. దీనికైతే ఇంకా క్లాత్ క్లోజ్ చేస్తాను, అప్పుడైతే ఇంకా బాగా ఊరుతుంది. ఇంకా రోజు మార్నింగు బ్రష్ చేసినాకని ఇంకా దాన్ని కలబెట్టాలండి. వితౌట్ బ్రష్ కలబెట్టకూడదు అంటారు. ఇంకా డే టైమ్స్లో అంటే మంత్ అవుతుంది కదా, ఇంకా ఆ టైంలో కూడా ముట్టకూడదు అంటారు. చెమ్మ చెయ్యి అవంతా అంత పవిత్రంగా ఉంటుందంటండి ఊరగాయ. మరి నాకు తెలియదు, పెద్దవాళ్ళు అంటారు. సో ఇదైతే ఇట్లయితే ఇంకా అయిపోయింది. ఇది చూడండి మంచి కలర్ ఉంది. చెప్తా నన్ను చూడండి మంచి కలర్తో ఆవకాయ గుమగుమలాడే ఫోటో తినాను. ఊరగాయ అయితే మంచి కలర్ వచ్చిందండి. చూడండి కలరు, అట్లే గుజ్జు కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను ఇంకా పొడి పొడిగా ఉన్నింది కదా ముందు అంటే దీంతో పెట్టేటప్పుడు, అట్లనే ఉంటుంది అనుకున్నాను. కానీ పొద్దున కల్లా చూడండి ఎంత బాగా వచ్చిందో. వెల్లుల్లిపాయలు కూడా ఇట్లా, ఇది కూడా బాగా తినొచ్చండి అన్నంలో కలుపుకొని, చాలా మంచిది. ఇది టేస్ట్ కూడా బాగుంటుంది, పుల్ల పుల్లగా అంత పట్టుంటుంది కదా అట్లా. దీంతో అయితే ఇంకా బాగా వచ్చింది. అంటే దాంతో జాడీలో వచ్చి ముట్లు వేసాం కదా, సో అందుకోసం అనేసి అట్లా కొంచెం డ్రైగా ఉంది దానికన్నా కూడా, అంటే డబ్బాలో కన్నా కూడా. పొద్దున్నే చూడండి కొత్త ఆవకాయతో నోరు ఊరిపోతుందండి అసలు చూస్తుంటేనే. మంచిగా ఇలా అయితే మొత్తం కలిపేసుకొని ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటా ఉన్నాను నేనైతే. రోజైతే మార్నింగ్ టిఫిన్ చేయను, నేను అంత టిఫినే చేస్తాను, రైస్ చేయను. ఈరోజైతే చూడండి దగ్గర చూపించాను. ఈ ఆవకాయ కోసమే పొద్దున్నే అన్నం చేశాను నేను, రోజు అయితే చెయ్యను. ఇంకా ఎండాకాలం కదా, ఇంకా ఇప్పటి నుంచి నాకు కొంచెము చద్దన్నం అవి తినొచ్చు అనేసి, ఇంకా నైట్ టైంలో అన్నము లేకపోతే సంగటి అవి ఉంటాయి కదా, అవి కలుపుకొని పెరుగు వేసుకొని, లేకపోతే ఇడ్లీ ఏదో ఒకటి చేస్తాను. రైస్ అయితే ఇప్పుడు చేయలేదు, ఇట్లా వేడి రైస్ అయితే. చూడండి మంచి కలిపాను. ఫస్ట్ ముద్ద అయితే మా పిల్లలకు పెడతాను ఫస్ట్. బాగుందా? ఇదో ట్రా. చూడండి ఊరగాయ దెబ్బ కూడా కొంచెం చిన్నగా కట్ చేసేసుకొని, వెల్లుల్లిపాయ, సూపర్గా ఉందండి టేస్ట్ అయితే మాత్రం. ఖచ్చితంగా సేమ్ కొలతలతోనైతే ట్రై చేయండి, డెఫినెట్గా చాలా బాగా వస్తుంది. ఇది అండి మేము ఆవకాయ పెట్టుకోము కదా, ఇంకా కొత్త ఆవకాయతో మేమైతే ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఏం చేయాలో తెలుసు కదండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే ఆల్ అని వస్తుంది. మన నోటిఫికేషన్స్ అంతా కూడా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. సో ఇది మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతే అండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.